జై గురుదేవ. ప్రార్థన చేయండి. జై గురు స్వామి. రికార్డు ఆన్ చేసిన తర్వాత ఇంకెవరు మాట్లాడేది ఉండకూడదని మొదటి చెప్తానడమ్మా ఆయన. అది మనం గుర్తించుకోవాలంతే. రికార్డ్ ఆన్ కాకనే ఏదైనా కానీ జై గురు చెప్పడము మాట్లాడడము ఉండాలి. చెప్పాలా? రికార్డ్ అయింది. గురుదేవ. జై గురుదేవ. జై గురు. జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మఖరాజుకు జై. గురు పరంపరమకు జై. గ్రంథకర్త స్థితి. శ్రీకరలోక ప్రసిద్ధుడై పరశురామాన్వయం బోధిహి మాంసుడైన కూలంకష జ్ఞాన కోటేశ్వరునకు శ్రీ సుబ్బమాంబకు నేను సుతుడనయ్యు నరసింహదాసుండనను పేరు విలసిల్లి యమల కంబాలూరి అప్పగురుని కరుణ కటాక్షంబు గలిగి వేదాంతార్థ సారము లెస్సగా సంగ్రహించి భరితముగ 108 పద్యములను ప్రేమతో చెప్పి మీకు నర్పించినాను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత కంఠమాల. ఇంపుగా చెప్పిన ఈ 108 మహనీయ పద్యములు మౌక్తికములు ప్రాసమిశ్రమములు బంగారు కొలుకులు కూర్మి శబ్దంబులు కూర్చుటంబు పరమతత్వార్థము పత్సల పతకంబు మీ కంకితంబును మేరు పూసాం. ఈ రీతి మౌక్తిక హారంబు చేసినే ముదముతో నర్పించి మృక్కినాను. కంఠమందున ధరించి ఘనత మెరసి నన్ను రక్షించు నిను సదా నమ్మినాను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. జై గురుదేవ్.
అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. మనం నిన్న జరిగినటువంటి దాంట్లో ఈ క్షేత్రములన్నీ తిరుక్కుంటూ చేసే వాటిలో వాళ్ళలో ఉన్నటువంటి జీవో దేవో సనాతన అనేది గుర్తించలేక జీవుడిలోనే ఉన్నాడు. ఏ చైతన్యం పరమాత్మ చైతన్యం ఉందో అది ఇక్కడ ఆత్మ చైతన్యంగా ఉన్నదని గుర్తించలేక ఎక్కడో విగ్రహం వెలిసిందని అర్చనలు చేయడం కంటే నీవున్న దేహమే దేవాలయమని, జీవుడే సనాతన దైవమని ఎరిగి దైవీ సంపత్తితో జీవిస్తూ దివ్యత్వాన్ని అనుభవిస్తూ సర్వమంగళ కళ్యాణకారకమై సర్వశుభంకరమై పరమోపశాంతి చేత నిర్ణయాత్మక స్థితిలో నిలబడి ఆవరణ రహిత పద్ధతిగా ఉండే జీవనాన్ని, ఆవరణ రహిత పద్ధతి ఆవరణతో కూడుకొని ఉన్నదంటే జగత్తుతో కూడుకొని బ్రహ్మాండం అంతా ఆవరణగా ఉన్నది. దాంట్లో జీవుడనే శరీరాన్ని కలిగి ఉన్నాడు. శరీరం అనేది ఆవరణగా ఉంది. ఆ ఆవరణలో నివసిస్తున్నటువంటిది ఆత్మగా ఉంది. అది స్వయంభూగా ఉన్న జీవనాన్ని దేహమే దేవాలయం అనే పద్ధతిగా చూడమంటే దేహం అనే ఆవరణలోనే దేహి అనేటువంటి జీవుడు ఉన్నాడు. ఆ దేహే ఆత్మ చైతన్యంతో సర్వమును నడిపించేటువంటి అధిష్టాన చైతన్యంగా ఉన్నాడు. కాబట్టి ఒక్క భారతదేశంలోనే పిల్లలు తల్లిని నేను ఎలా పుట్టానని అడుగుతారు. సాధారణంగా మామూలుగా వేరే దేశాల్లో వాళ్ళంతా కేవలం సైన్స్ను భౌతికపరమైనటువంటి లక్షణాలు ఇట్లా పుట్టామనైనా అనేటువంటి గర్భోత్పత్తి జరిగే విధానాన్ని అక్కడ చెబితే, అదే భారతదేశంలో అడిగారనుకో, నేను ఎలా పుట్టానని అడిగితే నాయన ఈశ్వరానుగ్రహం చేత పుట్టావు అంటుంది తల్లి. ఈశ్వరానుగ్రహం చేత ఈ బ్రహ్మాండం ఉత్పత్తి అయితే ఆ బ్రహ్మాండంలో అనేక జీవులు ఉత్పత్తి అయినాయి, అందులోనూ మానవులు వచ్చారు. ఈ వెలవడం అనేది ఈ ఈశ్వరానుగ్రహం కారణం. మమై వాంశో జీవలోకే జీవో దేవ సనాతన అంటే అది వెలవడం అంటే ఇట్లా దేవుడే జీవుడుగా ప్రతిబింబ చైతన్యంగా తన రూపం తాను ప్రతిబింబంగా చూసుకుంటూ ఇక్కడ వెలవడం. నిజానికి ఆయనేమో శరీరం ధరించలే, కేవలం శక్తి మాత్రంగా ఉన్నాడు. జీవుడేమో శరీరాన్ని ధరించాడు, ఉపాధిని. కాబట్టి తల్లిదండ్రులు ఈశ్వరానుగ్రహం వల్ల వచ్చిన ఈ పిల్లల ద్వారా జ్ఞానం నేర్చుకుంటారు. ఆ పిల్లలు కలిగారు. ఆ పిల్లలు పుట్టడానికి వీళ్ళు కారకులు అయితే వీళ్ళు పుట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు కారకులు, వాళ్ళు పుట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు. మూలంలో ఎట్లొచ్చారయ్యా అంటే బ్రహ్మాండోత్పత్తి జరిగి అందులో మూలం లేకుండా ప్రాణులు ఉత్పత్తి అయింది. ఆ ప్రాణుల్లో అనేక పరిణామాలు చెంది మానవుడు కూడా ఆ ప్రాణుల్లోనే వాడు. మళ్ళీ ఆయా వ్యవహారాలను బట్టి ఆయా జన్మలన్నీ ఎత్తాడు. ఈయన చేసినటువంటి కర్మ ఫలితంగా ఏర్పడుతున్నటువంటి అనేక జన్మలు ఎత్తి మానవ జన్మగా, ఉత్తమ జన్మగా మానవుడు ఉత్తమమైనది మిగతా దానికంటే అనే నిర్ణయంతో మానవ జన్మ ఎత్తాడు. మానవ జన్మ ఎత్తాడు కాబట్టి నేను ఎట్లా వచ్చాను, జగత్ ఎట్లా వచ్చింది, ఇదంతా సృష్టి ఎలా జరిగింది అనే ప్రశ్న వేసుకొని 1000 సంవత్సరాలు తపస్సు చేసి దాంట్లోంచి తేల్చిన సారాంశమే ఈ సాంఖ్య తారక మనస్క అనేటివి అనేకమైనటువంటి సిద్ధాంతాలు. మళ్ళీ వాటికి తత్వ విధానమేమో ఆ విధంగా ఉంది. తత్వ విధానంలోనేమో ఈ సిద్ధాంతం ఏదైనా ఉన్ని వాళ్ళు కూడా సాంఖ్య తారకాలన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నారు. వేరువేరు సిద్ధాంతాలు కూడా ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ఏదైనా కానీ. కాకపోతే ఒక్క అద్వైతం మాత్రమే ఇంతగా ప్రాచుర్యం పొందడానికి మిగతా చెప్పినటువంటి పరిస్థితులు సరిపోయినాయి అన్నట్టు. ఇదంతా పోయేదే, పుట్టేది ఎప్పటికీ పోతుంది, నశిస్తుంది. ఒకటి మాత్రమే ఎప్పటికీ అది పుట్టదు, సాగదు, నశించదు. కాబట్టి బ్రహ్మం అని చెప్పారు వాళ్ళు.
మామూలుగా సృష్టికి కారణమైన బ్రహ్మం ఒక్కటే సత్యం, మిగతా సత్యం అని. అచల మార్గం వాళ్ళు అదే కదా మళ్ళీ సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది కాబట్టి దానిని కూడా దాటుకుంటే పరిపూర్ణ పరబ్రహ్మం ఉన్నది. అది తెలుసుకొని గురుకృప చేత దాటుకోవాలి అందులో నుంచి. అది బీజంగా ఉన్నది మళ్ళీ ఉత్పత్తి చేస్తుంది అన్నట్టు. అప్పుడు ముక్తి కలుగుతుంది అనే పద్ధతిలో చేశారు. ఎన్ని రకాలుగా చేసినప్పటికీ ఈ ముందు ఆత్మస్వరూపాన్ని గుర్తెరగాలి అనేది అన్నిట్లో చెప్తున్నటువంటి ముఖ్యమైనది. నామరూపాత్మకమైన ప్రపంచాన్ని, నామరూపాత్మకమైన శరీరాన్ని నాది నేను అని తలుస్తూ ఉన్నాడు జీవుడు మామూలుగా. దీనికి అతీతంగా నాలోనే ఉన్నటువంటి దైవత్వం ఏది అంటే ఆత్మస్వరూపాన్ని గుర్తెరగడమే. స్వాత్మారా ఎంతో ఇగోనైనా మీరు ఈశ్వర సంకల్పంతో పుట్టారు, ఈశ్వరానుగ్రహంతో పుట్టారు అని చెప్పి వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళల్లో బాల్యంలోనే దైవీ సంపత్తి కలిగేటట్టు చేసేటువంటి భూమి మనది. ఈ రీతిగా ఏ జగత్తైనా సరే, అది ఏదైనా సరే, అష్టతను నిర్ణయంతో చేసే సర్వ వ్యవహారం, షోడశవస్థలు అన్నీ కూడా వింతల పుట్టిల్లే. ఈ వింతల పుట్టిల్లు అనే దాంట్లోనే జరుగుతుంది మొన్నటి నుంచి. తంతుల పేటన ఎరుకే యజ్ఞయాగాదులు కావచ్చు, యోగ మార్గమే కావచ్చు, జ్ఞాన మార్గం కావచ్చు, అందరూ ఏ లక్ష్యం కోసం చేస్తున్నారో అవగాహన లేకుండా చేసేటువంటి కేవలం తంతుల పేటే. ఏ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం కోసం చేస్తున్నాము అని ఆ లక్ష్యం నెరవేరి మళ్ళీ నిర్ణయాత్మక స్థితిలోకి రావాలి. యజ్ఞయాగాదులు, యోగ మార్గము, జ్ఞాన మార్గంలో ఈ మార్గాలన్నీ అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఆ లక్ష్యం చేర్చే దారి దాకా పనిచేస్తాయా ఇవి అంటే కొంతవరకు పనిచేయచ్చు కానీ పూర్తిగా కాదు. ఇవన్నీ రకాలైనటువంటి తంతులే. చాలామంది తంతుగా చేశారు అంటారు. తంతువులతో ముడిపడినటువంటిది జీవుడు. ఆ తంతు ముగించండప్ప, ఏదో ఒకటి చేసి అంటే బిరిబిరి ముగించప్ప అంటే పండితుడు ఏం చేస్తాడు? పాపం స్వామిని పిలుచుకొచ్చుకున్నారు, ఏదో పెళ్లికి పిలుచుకొచ్చుకున్నారు, లేదంటే ఇంట్లో పూజ చేయడానికో హోమం చేయడానికో పిలుచుకొచ్చారు అనుకో. ఆ తంతు బిర్యానీ ముగించండి అంటే దాన్ని ఎందుకు పెట్టారు? అవన్నీ ఏమనరు. తంతు బిర్యానీ ముగిస్తే తంతు ముగిసింది, చేసినాము, లాస్ట్లో మమ అనడం. మమ అంటే ఇవన్నీ నేను చేశాను స్వామి అని చెప్పి ఆయన చెప్పినవన్నీ మమ అని అయిపోయింది, తంతు ముగించారు అని. అట్ట కాదంట తంతువులతో ముగించడము అంటే. చాలామంది తంతుగా చేశారంటారు. తంతువులతో ముడిపట్టినటువంటి జీవుడు మనలోని 72,000 నాడులు ఈ తంతుల వలె ఒకదానితో ఒకటి సంబంధం పడి ఉన్నాయట. 72,000 నాడులు ఉన్నాయని సాంఖ్యంలో చెప్పారే. ఆ 72,000 నాడులు ఒకదానితో ఒకటి సంబంధం పడి ఉన్నాయి శరీరంలో. ముఖ్యమైనవి ఇడా, పింగళ, సుషుమ్న నాడులు. ఈ దీనిలలో ముఖ్యమైనవి ఈ 72,000 అన్ని రకాల నాడుల్లో ముఖ్యమైనవి ఇడా, పింగళ, సుషుమ్న నాడులు. ఇడా అంటే ఎడమవైపు కన్ను, సుషుమ్న అంటే కుడివైపు, పింగళ అంటే కుడివైపు, సుషుమ్న నాడి మధ్యలో ఉండేది, నుదుటికి మధ్యలో ఉన్నటువంటి లోపల నాడి. అక్కడి నుంచే సర్వమును గుర్తిరుగుతున్నటువంటి చైతన్యం అక్కడ ఉంది. దాన్నే భూమ అంటూ ఉంటారు, కొన్ని పేర్లు అట్లా పెట్టారు దానికి. కాబట్టి ఈ మూడింటిని కలిపి తంతులపేట అంటారు. ఈ మూడింటిని, ఈ ఎడమనాడైనటువంటి ఇడా అనే నాడి, కుడినాడైనటువంటి పింగళ నాడి, మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి, ఈ మూడు కలిస్తే మొత్తం అంతా గుర్తిస్తున్నదంతా ఇక్కడి నుంచే జరుగుతుంది సర్వము. ఎడమనాడికి చంద్రనాడి, కుడినాడికి సూర్యనాడి పేరు. అట్లా కూడా పేర్లు ఉన్నాయి. ఎడమనాడికి చంద్రనాడి అని, కుడివైపు నాడికి సూర్యనాడి అని కూడా పేరుంది. పైన ఉండేది సుషుమ్న నాడి, మధ్యలో ఉండేది సుషుమ్న నాడి.
ఇది ఒక యోగ సూక్ష్మం. ఈ సూక్ష్మం అంతా ఏమిటంటే యోగులు గుర్తెరిగినటువంటి సూక్ష్మం ఇది. మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్నదంతా తంతులపేటే. మూలాధారం ఎక్కడ? వెన్నెముక ముగిసినటువంటి గుజస్థానంలో మొదలయ్యి అక్కడి నుంచి ఇక కింది కాళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి పైకి తీసుకుంటే మొత్తం ఆధార చక్రం, మూలాధార చక్రం దగ్గర నుంచి పైన తలలో ఉన్నటువంటి సహస్రార చక్రం వరకు అన్ని చక్రాలు ఉన్నాయి. ఆయా స్థానాలలో చక్రాలు ఉండి వాటికి అధిదేవతలుగా పేర్కొనబడిన వారు ఆ కదలికలు ఆయా సందర్భంలో కదలిక వల్ల ఆయా అవన్నీ అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి అని చార్కణలో చెప్పారు వివరంగా. ఇది సూచనగా నేర్పడం కోసం పిల్లలకు జడలు వేస్తూ 3 పాయలుగా చేసి 3 పేర్లతో గంగా, యమున, సరస్వతి అనే బోధ చెబుతూ ఉంటారు. ఆ 3 పాయలన్నీ 3 కలిసినాయి. ఇక్కడ 3 నదులు కలిసి సంగమం అయింది, త్రివేణి సంగమం. అట్లా ఈ 3 పాయలుగా చేసి పిల్లలకు జడలు వేస్తూ చెప్తూ ఉంటారట. ఈ తంతువుల మేలు కలయికగా అల్లుకున్నటువంటి దాని వలన ఈ దేహాత్మ భావన కలిగింది. దేహాత్మ భావన కలగడానికి ఏ తంతువులు? సుషుమ్న, ఇడా, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ఇలా అల్లుకుపోయి పనిచేస్తూ జడలాగా అందులో నుంచే దేహాత్మ అనే భావన, నేను దేహము, నేను ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్న ఈ ఆవరణని, ఈ ఆవరణలో గుర్తెరిగే చైతన్యంగా ఉన్నానని పనిచేస్తూ ఉంది. ఈ ఆడపిల్లలకు వేసే అలంకారంలో భాగంగా శిరస్సు మీద కుడి భాగం వైపు సూర్యుడు, ఎడం భాగం వైపు చంద్రుడు ఉండేలాగా ఆభరణం పెట్టేవారు. దీని గుర్తుగానంటే ఇందాక అన్నయ్య చెప్పాడే, కుడివైపు ఉండేది సూర్య, ఎడమవైపు ఉండేది చంద్రుడు అని నాడులకు పేర్లు. దానికి గుర్తుండేలాగా పెట్టేవాళ్ళట. పూర్వకాలం పెట్టేవాళ్ళేమో, ఇప్పుడు ఎవరు పెడుతున్నారు? అప్పుడెప్పుడో పెట్టేవాళ్ళు. ఆ 2 బొమ్మలు ఉండేటట్టు సూర్యుడు, ఎడమవైపు చంద్రుడు ఉండేలాగా ఆభరణాన్ని పెట్టేవారట. ఆభరణం అంటే తయారు చేసేటివి ఇవన్నీ. అవి పెడతానే ఎడమవైపుకు కుడివైపుకు బిళ్ళలు అనేటివి. అట్లా ఒకటి సూర్యుని బిళ్ళ, ఒకటి చంద్రుని బిళ్ళ పెట్టేవాళ్ళట పూర్వకాలం. ఇడా పింగళ నాడుల యొక్క ప్రభావం చెప్పడం కోసం సూర్యుడు, చంద్రుడు అనేది కూడా ఎరుకే. ఈ ఇడా పింగళ నాడుల యొక్క దీని ప్రభావం చెప్పడానికి సూర్యుడు, చంద్రుడు అనే పేరు పెట్టి దీనికి ఈ పేర్లు పెట్టి ఇవన్నీ చేసేది కూడా ఎరుకే. మండల త్రయములు ఎరుకే అనేది సూచనగా చిన్నప్పుడే నేర్పాలన్న సంస్కృతితో ఆ త్రిపుటంతా ఎరుకే. త్రిపుటి రహితమైతే ఎరుకే లేదు, ఎరుకపోయినట్టు. ఆ 3 రకాలుగా చెప్తున్నటువంటి ఆ త్రిపుటంతా ఎరుకే. చిన్నప్పుడే నేర్పాలని ఇది సంస్కృతితో కూడిన జీవన శైలి మన దేశంలో వచ్చింది. ఆ చిన్నప్పుడు ఇవన్నీ నేర్పాలి అని. ఇప్పుడు ఎవరు పిల్లప్పుడు ఏదో వాళ్ళ స్కూలు, వాళ్ళ చదువు వాళ్ళదే నేర్పుతున్నారు తప్ప ఏదో ఉంది దీని గురించి తెలుసుకోవాలనేది వాళ్లకు పోయింది, పిల్లలకు పోయింది, తల్లులకు పోయింది. వాళ్ళు యోగ పద్ధతిలోనో, ఇంకో పద్ధతిలోనో, లేదంటే దైవాన్ని నమ్మిండే పద్ధతిలోనో, లేదంటే ఇంకో ఏ పద్ధతిలో ఎక్కువ దీనికి విలువిస్తున్నారు లేదు. చిన్నప్పటి నుంచి ఇంక వాళ్ళు వాళ్ళని బడికి పంపడం, లేదంటే ఆ బడికి పంపే కొంత స్తోమత లేని వాళ్ళు కొంతవరకు బడికి పంపి మళ్ళీ ఏదో ఇంట్లో పనికో ఇంకో దానికో వినియోగించుకోవడం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందుకని ఈ జీవనశైలి భారతదేశంలో నాడు మార్పుకి ఎందుకు గురి అవుతోంది అంటే కమ్యూనికేషన్ల సాధనం వల్ల, టెలివిజన్ వల్ల, ఇతర రకాలైనటువంటి వాటిని చూసి చేసుకోవడం వల్ల ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లన్నింటినీ ఫంక్షన్ హాల్ తీసుకొని చేస్తున్నటువంటి స్థితిలోకి రావడానికి కారణం ఇదే. హ్యాపీ బర్త్డే జరిగింది, అదొకటి ఫంక్షన్, కొత్త సంవత్సరం వచ్చిందంటే ఇవన్నీ వేరే దేశాల్లో అనుసరించిన పద్ధతులన్నింటినీ ఫాలో అవుతున్నారు తప్ప మనం అన్నీ ఒకటి మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆకర్షణలను నిరసించడం ఎలాగో నేర్పే పద్ధతిగా ఆడపిల్లలకు పూల జడ వేసి దైవ దర్శనానికి పంపేవాళ్ళట పూర్వం. ఏ విధంగాను? పూల జడ వేసి పంపేవాళ్ళట దైవ దర్శనానికి. పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరూ దైవ దర్శనానికి వెళ్ళడం ధర్మం. కారణం ఏమిటంటే దైవత్వం పొందేందుకే నీవు పుట్టావు అని చెప్పడం. ఇది మానవ జన్మ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈ మిగతా జీవులన్నీ పుడుతున్నాయి, నశిస్తున్నాయి, పుడుతున్నాయి, నశిస్తున్నాయి, వాటికి
బుద్ధి విశేషం చేత నేను ఎందుకు పుట్టాను, నేను ఎక్కడ అని విచారించేటువంటి ఇది లేదు. దానికి దానికి కారణం తెలుసుకోవాల్సి ప్రశ్నించుకునేటువంటి విశ్లేషణ లేదు. తన గురించి తాను లేదా తనకు అతీతంగా ఉన్నటువంటి ఈ విషయం ఎలా పుట్టింది, ఏది దైవం, ఏది ఉన్నదా, కారణం ఏమిటి, ఇవన్నీ విచారించినది మానవుడే తపస్సు చేసి అన్ని రకాలైనటువంటి ఎన్నో రోజులు కూర్చొని ఒక్కో మాట చెప్తే అది కాదు అనుకుంటూ సిద్ధాంతాలు వచ్చాయి. అంతకుముందు చెప్పిన దాన్ని కొంత సాగబెక్కడం, లేదంటే అంతకుముందు చెప్పిన దాంట్లో లోపాలు, లేదంటే అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని మానవుడు పరిశీలించే కొద్దీ తపస్సుల్లో అట్లా వేలాది సంవత్సరాలుగా వచ్చినది పరిణామం అదంతా. కాబట్టి ఈ ఆకర్షణను నిరసించడం ఎలాగో, ఆకర్షణ అనేది ఎట్లుంటుంది, ఇప్పుడు జడేసుకొని పూలు పెట్టింటే ఆమె దైవ దర్శనానికి పోయిందనుకో, దైవ దర్శనంలో ఉంది ఆ అలంకరణ అంతా, ఆ దైవం దగ్గరికి పోయి ఆడున్నప్పుడు ఏ రకమైన ఆకర్షణ లేదు. ఆ ధ్యానం దివ్యత్వాన్ని గురించి ఉంటుంది అక్కడ కాసేపు. మామూలుగా వ్యవహార శైలిలో చూసినప్పుడు బాగుంది, ఆకర్షణీయంగా ఉంది, అందంగా ఉంది అనే భావన కలుగుతుంది. దైవ దర్శనానికి ఆ విధంగా పుట్టినరోజు ఎందుకు వెళ్ళమంటున్నారంటే, నువ్వు వెళ్ళడానికి నీకు ఈ మానవ జన్మ కావడానికి కారణం ఏదో నువ్వు ఓ దైవాన్ని గురించి తెలుసుకో. ఆ దైవాన్ని గురించి తెలుసుకోవడానికి వెళ్ళడం ధర్మం. కారణం ఏమిటంటే దైవత్వం పొందేందుకే నువ్వు కూడా పుట్టావు. నీవు తెలుసుకుంటే నువ్వు తెలుసుకుంటే, నిన్ను నీకు కారణ వస్తువు ఏదో తెలుసుకుంటే, దానికి అతీతంగా ఉన్నది ఏదో తెలుసుకుంటే, ఈ జగత్ అనే ఆకర్షణలతో సహా ఈ సర్వము పుట్టినప్పుడు ఏది పరిపూర్ణ పరబ్రహ్మంగా ఉన్నదో దాన్ని తెలుసుకుంటే, అది బయలుగా ఉన్నది, అది ఏ చేష్టలు లేనటువంటి స్థితిలో ఉన్నది, అది నిజదైవం అనేటువంటిది తెలుసుకోవడానికి పోయేదాకా నిన్ను గురించి నీవు విచారణ మొదలు పెట్టడమే అది. అందువల్ల ఇడాపింగల సుషుమ్న అనే 3 తంతువులు కలిసిందంటే యోగ సూక్ష్మ లక్ష్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొంది భూమా స్థానంలో దృష్టి నిలుపుకున్నవాడవై మండలత్రయములను అధిగమించగలిగినప్పుడే నీవు దానిని తుంచగలుగుతావు అనే సూచనను అలంకారంలో కూడా ఇమిడ్చారు. దీంట్లో ఇమిడ్చారు కృష్ణప్రభువులు. ఈ తంతుల పేట అనే దాన్ని తుంచేయాలి. ఈ తంతుల పేట అనేది ఎరుకే. కాబట్టి ఇడాపింగళ అనే 3 తంతువులు కలిసి యోగ సూక్ష్మ లక్ష్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఏదో పొంది, ఏది సర్వమును గుర్తెరిగే స్థితిలో నాలో ఉన్నదో, ఏది అన్నిటికీ కారణమైనటువంటి ఖండ ఎరుకగా ఉన్నదో, అదే అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా అదే చైతన్యమే అని భూమాస్థానంలో దృష్టి నిలుపుకున్నవాడవై, భూమాస్థానం అంటే మధ్యస్థానం, 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి, అక్కడ నిలుపుకొని ఈ మండల త్రయములను అధిగమించగలిగినప్పుడే, ఈ త్రిపుడిని అధిగమించగలిగితే ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేటువంటి 3 కలుగుతున్నాయి ఇక్కడ. వాటిని అధిగమించగలిగినప్పుడే నీవు దానిని తుంచగలుగుతావు అనే సూచన అలంకారంలో ఇమిడ్చారు. ఈ రకంగా లక్ష్యము, లక్ష్య శుద్ధి, అంతరంగ శుద్ధి కలిగినటువంటి వింతలు ప్రతి ఇంటా ఉండే భారతావనిది ఎంతో విశిష్టమైనటువంటి సంస్కృతి. ఈ వింతలన్నీ భారతదేశంలో రకరకాలైనటువంటి ఉన్నాయి. వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఇంటా ఉన్నాయి. తరువాత అనుకరణలో ధర్మంతో జీవించే విధానాల వల్ల, వైక్లభ్యం వలన భాషను సంస్కరించే లక్షణం తగ్గిపోయి కేవలం తంతుగా చేయి తిప్పడానికి మాత్రమే పరిమితం అయ్యి తామసిక జీవనానికి జాస్తానికి తొంగిపోయే కర్మఫలమంతా ఈనాడు అజ్ఞాన రూపంలో కనపడుతుంది. అజ్ఞానమన్నా జ్ఞానమన్నా ఏ వ్యవహారమైనా తంతులపేటే అది. ఈ 3 నాడుల్లో ప్రవహించే విశ్వప్రాణ శక్తి అంతా కూడా తంతులపేటే. ఇప్పుడు ఏం జరుగుతుంది? అనుకరణ ధర్మంతో జీవించే విధానాల వల్ల, ఈ అనుకరించేటి ఒకరిని చూసి అనుకరించడం అనే పద్ధతుల్లో జీవించే పద్ధతి వల్ల ఈ అంతరంగ శుద్ధి ఇదంతా నశించి
కేవలం భాషను సంస్కరించి ఏ భాషలో అయితే అవి చెప్పారో ఆ మంత్రాలన్నిటినీ ఆ ఉచ్చరిస్తున్నప్పుడు దాని ధర్మం ఏమిటో, దాని అంతరంగంగా దాని అర్థం ఏమిటో అవన్నీ తగ్గిపోయినాయి. అవన్నీ తగ్గిపోయి కేవలం తంతుగా చేయడానికి, కేవలం తంతు చదువుతుంటే వారు చేయి తిప్పడం, ఏం వేయాలో అవి వేసుకుంటూ గబగబా ఆ తంతుగా మారిపోయినటువంటి స్థితిలో పరిమితమయ్యి తామసిక జీవస్థాయికి లొంగిపోయే కర్మఫలం అంతా తామసిక జీవనం అంటే అజ్ఞానంతో కూడినటువంటి జీవన స్థాయికి లొంగిపోయే కర్మఫలం అంతా ఈనాడు అజ్ఞాన రూపంలోనే కనపడుతోంది. అజ్ఞానం అన్నా జ్ఞానం అన్నా ఏ వ్యవహారమైనా సరే ఆ రెండు ఒకటే, అజ్ఞానం జ్ఞానం. కాకపోతే ఆ రెండు ఏమిట్లో నుంచి వస్తున్నాయి? గుర్తెరిగే చైతన్యంలోనే ఉన్నాయి. వాడు గుర్తెరగకుండా వాడు ఎవరైతే దాన్ని తెలియకుండా ఉన్నాడో ఆ తెలిసిన తర్వాత కూడా వాడు అట్టే ఉన్నాడు. వాని శరీరం అదే, వాని మనస్సు అదే. వానికి అంతవరకు వాని హృదయంలో వానికి తట్టలేదు అంతే. అంతవరకు ఏ దాన్ని నమ్మాడో దాన్ని అజ్ఞానం చేత నమ్మినప్పటికీ అది నిజం అనుకున్నాడు. అది నిజం కాదు అని ఎప్పుడైతే తెలిస్తే అంతవరకు అజ్ఞానకంగా వానిలో ఉన్నటువంటి విషయమే ఆ తెలిపినటువంటి ఎవరో ఒకరు తెలిపితే మార్గదర్శి దాన్ని పట్టుకొని వెంటనే జ్ఞాని అవుతాడు. ఒక్కొక్క అజ్ఞానము ఒక్కొక్క భ్రాంతి పోతే అంతవరకు అజ్ఞానిగా ఉన్నవాడే కదా జ్ఞానిగా అయింది. వాడు ఇటువైపు దీనివైపు విచారణ వైపు రాలేదనుకో జీవితాంతం కనబడే జగత్తు నిజం అనుకొని దాంతోనే ప్రవర్తిస్తూ దాంతోనే జీవిస్తూ ఉంటాడు కదా. కాబట్టి జ్ఞానాజ్ఞానములు రెండు కూడా ఒక దాంట్లో నుంచినే వస్తున్నాయి. జ్ఞానమన్నే అజ్ఞానమన్నే ఏ వ్యవహారమైనా సరే ఈ తంతుల పేటే అది. ఈ మూడు తంతుల్లో ఈ మూడు నాడుల్లోంచి వచ్చేటివే అదంతా మొత్తం జ్ఞానం అజ్ఞానం ఈ విశ్వాన్ని గుర్తించడం సర్వము అక్కడనే జరుగుతోంది. ఆ మూడు నాడుల త్రిపుటిలోనే జరుగుతోంది అంతా కూడా సర్వము. ఈ మూడు నాడుల్లో ప్రవహించే విశ్వప్రాణ శక్తి అంతా కూడా తంతులపేటే. పంతములకు చూడ ఈ తంతులపేటలో ఉన్నవారికి పంతములు బాగా ఉంటాయట. పట్టుదల వీడుటే ఘనసుకంబు తెలిసి మౌనము పోనవే చిలిపి మనస అన్నారు జానకి రామశాస్త్రి గారు. ఇది తత్వంలో వాడినటువంటి పదము వాడారు ఇక్కడ. పట్టుదల వీడుటే ఘనసుకంబు. ఈ పట్టుదలకు పోకుండా ఆ పట్టుదల వీడితే అదే ఘనమైన సుఖము. తెలిసి మౌనము పోనవే చిలిపి మనస. తెలుసుకో, ఇదంతా తెలుసుకునే వరకు జ్ఞానం పొందిన తర్వాత ఇంకా మౌనం వహించు. ఈ చిలిపి మనసు అనేది అది నిరంతరము చెలించేదే. దానికి నిద్రపోయినప్పుడు తప్ప మేల్కొని ఉంటే చాలు చెలించుతూనే ఉంటుంది. అన్ని వైపులకు ఆకర్షించబడుతూ అన్నిటి వైపు చెలిస్తూ ఉంది. ఆ చెలించేదాన్ని చెప్పారట. తెలిసి మౌనం పోనవే. నువ్వు జ్ఞానం తెలుసుకుంటే అంతకుముందు ఉన్న అజ్ఞానాలని పోగొట్టుకుంటే జ్ఞాని అయిన తర్వాత ఇంకా ఏమీ లేదు, మౌనం పోను. ఇంకా ఆ పట్టుదలలో అన్నీ వీడు. ఆ పట్టుదల ఏమవుతుంది? ప్రతి ఒక్కదానికి పట్టుదల ఏమవుతుంది? ముందు నేననేది వస్తుంది. అహంకారంతో కూడి నేను నాది ఫస్ట్. లేదు సర్వవ్యాప్త చైతన్యంలో భాగం నేను. ఈ బ్రహ్మాండం అంతా ఉన్నటువంటిదంతా కూడా సృష్టికి కారణమైనటువంటి పరమాత్మ నుంచి వచ్చినటువంటి ప్రకృతిలో నేను కూడా జీవిస్తూ ఉన్నాను. నేను ప్రత్యేకంగా ఏమీ లేను అనేది తెలియదు. ఈ విచారణ చేసుకుంటూ పోయి అటు వరకు పోతే కదా. కాబట్టి ఈ పంతం అంతా దాంట్లో వస్తుంది. పంతం అనేది ముందు నేను వల్లనే వస్తుంది. కాబట్టి పంతములకు పోకుండా పంతములు వీడితే ఘనమైనటువంటి సుఖమట. పంతములు వీడాలంటే ముందు నేననేది నశించాలి. నేననే అహం లేకుండా ఉండగలగాలి. అట్లా చేయగలిగితే మౌనం పూనేటువంటి మనసు కలుగుతుంది. ఈ తంతుల పేటలో ఉన్న యోగ మార్గ సాంప్రదాయాలకు హటించే లక్షణం ఉంటుంది. ఈ తంతుల పేటలో ఉండే రాజమార్గ సాంప్రదాయాలన్నీ ఉన్నాయే, ఈ యోగాలన్నీ హఠయోగము ఇట్లా హటించే యోగం ఉంటుందట, లక్షణం ఉంటుందట. రాజయోగుల్లో కూడా జీవ బ్రహ్మైక్య రాజయోగం కానీ లేదా ఇతరత్ర రాజయోగులు కానీ పంతములకు తక్కువ ఉండదు. రాజయోగంలో జీవించే వాళ్లకు
ఏముంటుందంటే రాజయోగము అని ప్రత్యేకంగా ఎందుకన్నారంటే వ్యవహారం చేస్తూ కూడా మళ్ళీ తాను ఆధ్యాత్మికంగా విచారణ చేసేవాడు. సన్యాసి ఉన్నాడు అనుకో, నాకు ఇవన్నీ వద్దు నాయన, ప్రపంచం వద్దు, ఇదంతా డిస్టర్బ్, నేను పోయి అడవిలో ఆడ కూర్చుంటా అని ఆడ కూర్చొని ఆడ తపస్సు మొదలుపెట్టి, లేదంటే ధ్యాన వస్తువు ఏదో పెట్టుకొని దైవాన్ని గురించో లేకపోతే ఏదో అంశాన్ని గురించో అక్కడ చింతన మొదలు పెడతాడు. కానీ రాజయోగిగా ఉండేవాడు ఏం చేయాలి? రాజయోగి రాజ్య వ్యవహారం నడుపుతూ ఏ విధంగా ఆయన యోగి అయినాడో జనక మహర్షి ఆయన ఆయన ఋషిగా భావించారు రాజు అయినప్పటికీ. అట్లా రాజయోగిగా ఉంటూ మళ్ళీ జీవ బ్రహ్మైక్య రాజయోగం, జీవుడు బ్రహ్మము ఒక్కటే అనే దాన్ని విచారం చేసి తెలుసుకొని దానికి అతీతంగా ఉన్నదాన్ని కూడా తెలుసుకోగలిగినటువంటి పద్ధతిలో ఉండే వాళ్ళకి ఏ విధంగా ఉండాలి? వాళ్ళు పంతములకు పోకూడదు కదా. పంతములన్నీ వస్తున్నాయి, రాజయోగులుగా ఉంటున్నారు కాబట్టి వ్యవహారిక జీవితంలో మాట్లాడేటప్పుడని మాటలన్నీ వస్తున్నాయి. ఆ మాటలే మళ్ళీ గుర్తొస్తున్నాయి వేదాంతంలో కూడా. మామూలు వ్యవహారంగా ఏం బయటికి పోతే ఏం మాట్లాడతాడు? పోతానే తనను గురించో లేకపోతే వాళ్ళ యొక్క దానిలో గొప్పతనాలన్నీ వస్తాయి. అవతల వాళ్ళని తీసేసేదో, అవతల వాళ్ళని విమర్శించేదో, ఏదో ఒకటి లక్షణాలన్నీ కొన్ని కలిగి ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే తాను రాజయోగిగా ఉన్నాడు, వ్యవహారంలోకి వచ్చినప్పుడు కదా వ్యవహారం నేను రావాలి. వ్యవహారం చేసేటప్పుడు బయట విషయాలతో వ్యవహారం చేసేటప్పుడంతా ఆ విషయంలోకి వచ్చాడు. కానీ తాను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? ఎప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణే అనేది కదా గుర్తుండాల్సింది. బయట ప్రపంచం లేకపోయినా, ఎవరితోనైనా మాట్లాడినా, ఇంకోటైనా దేహాలు నశించే దేహాలు అనేటువంటి ఆవరణలతో ఉన్నటువంటి వాటిల్లో ఉన్నాడు జీవుడు. కాబట్టి అనేక మంది అనేక రూపాల్లో శరీరాలు ఉన్నప్పటికీ ఆత్మపరంగా ఒక్కటిగానే ఉన్నది. అది సమిష్టిగా చేస్తే అదే పరమాత్మగా ఉన్నది అనేది మర్చిపోతున్నాడు. మళ్ళా బయటికి పోయి వ్యవహారంలోకి దిగుతానే మళ్ళీ నీవు నేను అనేటువంటి వేర్వేరు భావనల్లో వచ్చినటువంటి పంతాలకు పోతున్నాయి. అవే పంతాలు కలిగించేటట్టుగా ఉన్నాయి. మరి రాజయోగులైనటువంటి వారు కూడా పంతాలకు తక్కువ ఉండదట. కారణం ఏమిటంటే ఎరుక గట్టిపడి ఘనమై ఉంటుందంట. ఆ ఎరుక ఏమవుతుందంటే గట్టిపడి ఘనమై ఉంటుందంట. ఎరుక ఘనమై ఉంటుందట వాళ్ళ దగ్గర. అంటే ఎరుకలో నుంచి ఎరుకను విచారించి ఇది లేకనే మూలం లేకనే వచ్చి ఉన్నది ఒక్కటే ఉన్నది, ఎప్పటికీ పరిణామం చెందింది. ఇది పరిణామ వికారాలతో కూడి ఉంది. ఇది ఈ చేసినటువంటి కర్మల్ని ఏమిటితో చేస్తోందంటే ఈ ఎరుకతోనే చేస్తోంది, గుర్తెరిగే చేస్తోంది. కర్మలు రోజువారీ చేసేటువంటి అవి ఉత్తమ కర్మలైనా సరే, చెడ్డ కర్మలా లేకపోతే ఇంకో కర్మలా, ఏ కర్మ అయినా సరే ఆ కర్మ చేస్తోంది కదా. ఏ విధంగా చేస్తోంది? జ్ఞానంతోనే చేస్తోంది. ఆ చేసినటువంటి కర్మకు శరీరం తనకు తానుగా ఆలోచించి కర్మ చేయదు కదా. శరీరం జడ వస్తువు, దానికి ఆలోచించే శక్తి లేదు. దాంట్లో ఏది గుర్తెరిగే చైతన్యంగా ఉన్నదో అది నిర్ణయిస్తుంది కదా, ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అనే రెండు అది చేస్తుంది. కాబట్టి ఆ కర్మ ఫలితం కూడా దానికి పోతుంది. ఆ కర్మ ఫలితం అనుభవించడానికి మళ్ళీ ఓ శరీరం కావాలి కాబట్టి మళ్ళీ ఉపాధి ధరించడానికి వెళ్తుంది. ఈ శరీరం నశిస్తుంది, ఆ దాంట్లోకి పోతుంది. కాబట్టి ఇది నశించే గుణం కలిగింది, ఎప్పటికీ నశిస్తుంది. ఉన్నటువంటి ఆత్మ చైతన్యంగా ఉన్నది, దానిని ఎట్లా సంస్కరించుకోవాలి, దానిని ఏ విధంగా ఆ బీజాన్ని పోగొట్టుకోవాలి, అది మళ్ళీ ఈ రకంగా లేకుండా అని విచారణ చేయకుండా ఎరుక గట్టిపడి ఘనమై ఉంటుందట. ఆ రాజయోగులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎరికి గట్టపడి ఘనపై ఉంటే వాళ్ళు ఏ విధంగా ఎరుకను రహితం చేసుకొని మళ్ళా ముక్తిని పొందుతారు? రాజయోగిగా ఉండేవాడు ముక్తిని పొందేదే లక్ష్యం పెట్టుకోవాలి, ముక్తిని పొందేదే నిర్ణయం కావాలి. ఏ విధమైన పంతాలకు పోయేటట్టు ఉండకూడదు. పంతాలకు పోయినారనుకో, నీ వివరించేది ఒకవేళ నీకే తెలిసినప్పటికీ, నువ్వే గొప్పగా పండితులైనప్పటికీ, నువ్వే అన్నిటినీ చెప్పగలిగినటువంటి అసాధారణమైనటువంటి గొప్ప గురువు అయినప్పటికీ అది మామూలుగా చెప్పాల్సిందే కానీ
ఇదిగో ఈ విధంగానైనా ఇది కరెక్ట్ కాదు నువ్వు చెప్పేది, ఇదిగో ఇది సరైన మార్గం అని చెప్పగలిగి ఒప్పించగలిగేటట్టు ఉండాలి. కానీ పంతానికి పోయి తర్కం చేసి నీది తప్పు, నీ వాదన తప్పు అని చెప్పడం, లేదా ఇతరత్ర ఏదైనా కానీ. కంచి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి అక్కడ ఒక దేవాలయంలో ఆయనతో వివాదం వస్తే ఓ పూజారి ఏదో తప్పని ఖండించినందుకు నువ్వు నాకే ఎదురు చెప్తావా అని పండ్లు పటపట కొరికాడు. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ శిష్యులు ఇతన్ని కొట్టారు. ఆ పూజారి బక్క పూజారి గాయాలు తగిలి మళ్ళీ చనిపోయాడు. ఆ కేసు జుట్టుకొని చాలా అపకీర్తి పాలయ్యాడు ఆయన. కాబట్టి ఎక్కడో ఓ చోటు ఉంటుంది ఈ అహం లోపల, అది బయటకు తన్నుకొచ్చేస్తుంది. ఆ విచారణలో తాను తేలిపోయి తాను ఆ విధంగా భావన చెందినటువంటి రాజయోగి అంటే ఈ పంతములకు పోడు. ఆ పంతములకు పోయి మళ్ళీ ఈ స్థితి దాకా పోడు. జ్ఞాన పద్ధతిలోనే నిర్మలంగా బోధించే పద్ధతిలోనే బోధిస్తాడు, చెప్పదలుచుకున్నది ఏదో చెప్పేకి. అంతేగాని పంతాలకు పోయినాడు రాజయోగ్య ఉండి కూడా అంటే ఏమయ్యాడు అంటే ఎరుక గట్టిపడి ఘనమైంది, వాళ్ళు చెలించి లైవ్ ఏందమ్మా. కాబట్టి ఎరుక వాళ్ళలో ఏమైందంటే ఎరుక ఘనంగా ఉంది. లోకం అంటే విశ్వం పట్ల, ఈ కనబడే నామరూపాత్మక జగత్తు పట్ల పూర్తిగా తాదాత్మ్యంతో ఉన్నారు వాళ్ళు అని అర్థం. ఈ మాట్లాడేదేమో కేవలం దీని పట్ల తాదాత్మ్యత లేదు. దీని పట్ల తాదాత్మ్యత ఉంటే ఇదంతా ఈ వ్యవహారం అంతా ఉండదు, ఇంకా పంతాలకు పోయే వ్యవహారం. కాబట్టి నేను ఇలా అనుభవించాను, అక్కడ అది ఇలానే ఉంది అంటారు. అయితే ఆ మీరిన అవతల ఇది అలా లేదు అని మీరిన వానికే తెలుసు. ఎక్కడైతే ఈ అనుభవంతో కూడినటువంటి వ్యవహారంలో ఉండి మాట్లాడతాడో వాడు ఇక్కడ అనుభవాలతోనే ఉంటాడు. ఇక్కడ ఈ అనుభవాలు రహితమైపోతే అనుభవాలు ఏమీ లేని దీన్ని మీరినటువంటి అవతల ఏముందో అది గురుమూర్తి చేత తెలుసుకోగలిగిన వానికి మొత్తమే లేదు, దృశ్యమే లేదు, జగత్తు లేదు, నీవు లేవు. ఈ ఏ ఎరుకతో మాట్లాడుతున్నావో ఈ వ్యవహారమే లేదు. దాన్ని దాటినటువంటి పెద్దల స్థితి, పెద్దల యొక్క వాక్యాలను తెలుసుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి పెద్దల కడ ఇది ఇలానే ఉంది అని వాదించరాదు. ఆ పెద్దలు ఎవరంటే వాళ్ళు నీకంటే పెద్దలైనటువంటి వారు, నీకంటే జ్ఞానవంతులైనటువంటి వారు. వాళ్ళకి తెలుసు ఆవల ఏ విధంగా ఉందో దీన్ని దాటినటువంటి వాళ్లకు తెలుసు. వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళు ఏం చెప్తారో ఓహో వాళ్ళు గుర్తించి వాళ్ళ అనుభవం లేక తీసుకొని చెప్తున్నారని గమనించకుండా పంతానికి పోయి వాళ్ళతో వాదించరాదు అనే నిషేధం కూడా ఉంది. నాదొక మాట ఇక్కడ చెప్పండి. దీనికి ఉండి లేని స్థితిలో సంచారం చేయమని మన పెద్దలు మనకు ఎన్నో రకాలుగా తెలియజేస్తా ఉండేది. అక్కడ ఎరుకతో కూడుకొని ఉంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ ఎరుక ఉండి కూడా లేని స్థితిలో ఎప్పుడైతే మానవుడు సంచారం చేస్తాడో వారికి ఇవన్నీ ఉన్నా కానీ లేనట్టే కనపడతాయి. వాటన్నిటి కలగా చూస్తాడు. అట్లా ఉండి లేని స్థితిలో ప్రయాణం చేయాలి ప్రతి మానవుడు కూడా. అది జై గురు. ఇవన్నీ కళలో చూస్తున్న లాంటివే, శరీరం ఉన్నంత కాలం తోస్తూ ఉంటాయని దానిలో మీద దృష్టి పెట్టడు, దాన్ని దృశ్యంగా భావించడు. ఇదంతా కూడా కళలో వచ్చినటువంటి అంశం ఉంటుంది. ఈ కళ ఇట్లాగే జీవితాంతం కొనసాగుతుంది. శరీరం పోతానే పోయింది ఈ కళ అంతా, పుట్టినప్పటి నుంచి వచ్చి కళ అంతా కళ జరుగుతూ ఉంది అని ఆ కళలో ఏ విధంగా వచ్చిందో అట్లాగే వచ్చాయి ఇవన్నీ అని భావన చేసే స్థితికి రారు కదా. కాబట్టి ఇది ఇలానే ఉందని వాదించరాదు అనే నిషేధం ఉంది. అయ్యా నేను ఎరిగింది ఇంతయే, ఎవడైనా వాదించరిస్తే ఫస్ట్ చెప్పాల్సిందేంది, అయ్యా నేను ఎరిగిండేది ఇంతయే, నాకు తెలియబడినటువంటిది నా గురువు చెప్పింది ఇంతే. ఇంకా గొప్పది ఏమైనా ఉంటే పరమైనది తమరు ఎరిగిన వారు, మీరు పరమును ఎరిగినటువంటి ఇంకా గొప్పవారైతే కనుక తమరు తెలియజేయగలరు అని అభ్యర్థించాలట పెద్దల్ని. పెద్దలతో ఇట్లా వాదించకుండా నేను చెప్పేదే కరెక్టు, ఇది ఇలానే ఉంది అనే మాట కాకుండా మీరు ఇంకా పరమును ఎరిగినటువంటి వారైతే నేను ఎరిగింది ఇంతేనయ్యా,
మీరు ఎరిగిండేది ఏదైనా ఉంటే నాకు తెలియజేయగలరు అని అడగాలట, అంతే తప్ప వాదించరాదు. ఎందుకంటే నీ అనుభవం అటు వరకే వచ్చి ఉండొచ్చు, వారి అనుభవం, వాళ్ళు పరం ఎరిగినటువంటి వారు సరిదిద్దగలిగినటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు సరిదిద్దగలరు, వాళ్ళకేం ఆ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు. కాబట్టి వాళ్ళు ఇహమును అనే దాన్ని లక్ష్యంలో పెట్టుకోరు. కాబట్టి అహంకార రహితులై ఉంటారు. కాబట్టి వాళ్ళు అటువంటి పెద్దలు నీకెందుకు చెప్పాలి అనే పద్ధతిలో ఉండరు. నువ్వు గనక ఆ విధంగా అయ్యా నాకు ఇంతవరకే నేను నిజం అనుకున్నా, మీరు ఎరిగినటువంటి మీలాంటి వాళ్ళు చెప్తే వింటానంటే చెప్పగలుగుతారు. కాబట్టి జ్ఞానం, అభ్యాసము, వివేకముల చేత ఈశ్వరానుగ్రహంగా అవబోధ రూపంగా లభించినప్పటికీ పంతాన్ని, పట్టుదలను, ఇచ్ఛను, నిర్ణయాన్ని, ద్విపుటిని నిరసించే పద్ధతిగా చూడాలట. కాబట్టి జ్ఞానము, ఈ అభ్యాసము, వివేకము అనే దాని చేత అంతకుముందున్న అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఈశ్వరానుగ్రహంగా అవబోధ రూపంగా ఒకవేళ అటువంటి అవధూతలో లేకపోతే నీకు అది లభించినప్పటికీ, ఏ రూపంలో లభించినప్పటికీ పంతాన్ని, పట్టుదలను, ఇచ్ఛను, ఈ పంతం పట్టుకోవడం అనేది, పట్టుదల పట్టుకోవడం అనేది, మళ్ళా ఇచ్ఛ అంటే ఇష్టం, దాని పట్ల ఇష్టము లేదంటే అయిష్టత, ఇట్లా నిర్ణయాన్ని, త్రిపుటిని, ఈ నిర్ణయం చేస్తున్నది ఏది అంటే ఈ త్రిపుటి, ద్రష్ట, దృష్టి, దృశ్యం, అంటే ద్విపుటిని, ఈ రెండుగా చెప్తున్నటువంటి దాన్ని, ద్వంద్వాలని, ఈ బ్రహ్మాండం అనేది, పిండాండం అనేది రెండుగా ఉన్నటువంటి ఇది ఉంది. ఈ రెండింటిని నిరసించేటువంటి పద్ధతిగా చూడాలి. ఈ రెండింటిని నిరసించే పద్ధతిగా చూడాలి. నిరసించే పద్ధతిలో చూస్తే లేవు, నీవు లేవు, ఇది లేదు, అది లేదు, సర్వము లేదు. సర్వమునకు మూలం అనేది ఈ కల్పించినటువంటి ఎరుకే. బట్టబయలుగా ఉన్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కదలిక లేదు, పరిణామ వికారములు లేవు, దాంట్లో ఏమీ లేవు. చింతలు, వింతలు, తంతులు, పంతములు అవన్నీ కూడా గొప్ప ప్రాస నియమం. ఇవన్నీ ప్రాసలు కరెక్ట్గా ఉపయోగించి వాడాడు ఆయన. చింతలు, వింతలు, తంతులు, పంతములు అని బిందువుతో కూడినటువంటి తా, అన్నిట్లోనూ బిందువుతో కూడిన తా వచ్చింది చూడండి. ఇవన్నీ గొప్ప ప్రాస నియమం. ఇవి సూచనలు అన్నమాట. మనలోని వాసనాత్రయం అంతా ఇందులో కనపడుతోంది. మనలో ఉండే వాసనాత్రయం అంతా ఇవే చూడండి. 4లో చింతలు ఉన్నాయి, వింతలన్నీ ఉన్నాయి, దానికి ఆకర్షితులు అవుతున్నాం, రకరకాల తంతులు ఉన్నాయి, మళ్ళా పంతాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వాసనాత్రయంతో మనలోనే ఉన్నాయి. దేశకులను ఆశ్రయించి ఈ పంతములను నిరసించే పద్ధతి నేర్చుకోవాలి. ఏమి కావాలి ఇంక మనకి ఇప్పుడు అంటే ఇవన్నిటిని నిరసించే పద్ధతి, ఈ పంతాలన్నిటిని నిరసించే పద్ధతి నేర్చుకోవాలి. దేశిక వరిని కృపచేత ఇవన్నీ లేనివి అనే దృష్టి కలుగుతుంది. ఇవన్నీ లేనివి, లేకనే నాకు కేవలం నేను ఆపాదించుకొని, నేననేటువంటి తెచ్చుకొని, ఈ రకమైన అహంకారం అనేటువంటిది ప్రత్యేకంగా లోపల ఎక్కడో లేదు. ఎప్పుడైతే నేననే అభిమానమే, నా మీద ఉన్నటువంటి అభిమానమే మరో రూపం దాలిస్తే దాన్ని అహంకారం అంటారు. కాబట్టి అభిమానం, దేహాభిమానమే అహంకారంగా మారుతుంది. దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? దేశకవరిని కృపచేత ఇవన్నీ లేనివి అనే దృష్టి కలుగుతుంది. ఆ గురుమూర్తిని ఆశ్రయిస్తే ముందు విచారణలో నువ్వు లేవు. నువ్వు ఎలా అంటే పిండాండ బ్రహ్మాండ విచారణ అంతా చేసి పంచీకరణ అంతా చెప్తే నువ్వు లేనివానివేనైనా, నువ్వు ఎలా వచ్చావంటే ఇట్లా వచ్చావు, నీకు వచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో స్థూల దేహం పోతుంది, ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది దేహం ఏదైతే ఉన్నదో అది ఆత్మగా ఉంది, పొందుతోంది. అనేక జన్మలు పొందడానికి కారణం కర్మ చేయడమే. కాబట్టి వాటికి అతీతంగా ఉండే పద్ధతిని నేర్చుకునే కోసమే గురువు దగ్గరికి చేరుతావు. కాబట్టి ఇవన్నీ లేనివి అనేది ఆ దృష్టి కలుగుతుంది అక్కడికి పోతే. మూల బలమన్న ఎరుకే, ఇందులో సన్మతముల సూచన ఉంది. ఉదాహరణ, రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తికి ఈ మూల బలము 7 అగర్తలుగా ఉంటుందట. వివిధ దళములుగా కోటకు వెలుపల రక్షణ, కోటకు లోపల రక్షణ, అంతఃపుర రక్షణ, కేవలం రాజుకు మాత్రమే ఉండే రక్షణ,
దళబలము మూలబలం. ఆ రాజుకు రక్షణ ఉండేది మూలబలంగా ఉంటుంది. ఇన్ని 7 రకాలుగా పెట్టుకుంటాడంట రక్షణ వ్యవస్థలను రాజు రాజ్యంలో. మన దేహ నిర్మాణం కూడా ఇలానే ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామికి 7 కొండలు, అందుకే వైకుంఠంకి 7 ద్వారాలు. ఈ 7 ద్వారాలు దాటితేనే స్వామి దర్శనం. మనలో కూడా ఈ 7 చక్రాలు దాటితే వైకుంఠ దర్శనం. ఆ 7 చక్రాలు దాటినటువంటిది ఈ చెప్పినటువంటివి ఉన్నాయి. సహస్రార చక్రంగా ఉన్నటువంటిది లాస్ట్లో ఉంది. వాటిని దాటితే ఈ రీతిగా సన్యారూపకంగా ఏర్పాటు గావించబడి ఉంది. అన్ని ఒకటే రకంగా. త్రిమూర్తులు, త్రిశక్తులు అన్నిటికీ ఆదిశక్తి, పరాశక్తి, పంచబ్రహ్మలు, జ్ఞాత, కూటస్థుడు అన్ని మూలబలమే. ఇవన్నీ ఇన్ని రకాలుగా చెప్పబడినటువంటి త్రిమూర్తులు, త్రిశక్తులు, ఆదిశక్తి, పరాశక్తి వరకు పంచబ్రహ్మలు, 5 బ్రహ్మలు చెప్పారు కదా, సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలు చేయడానికి. ఆ 5 కూడా పాత్రలన్నీ ఒకటే. కూటస్థుడు అన్నీ మూలబలమే. ఆకాశంలో ఆకాశము, వాయువులో వాయువు, అగ్నిలో అగ్ని, జలంలో జలము, పృథ్వీలో పృథ్వీ అన్నీ ఆయా పంచకములకు మూలబలం. ఇది సాంఖ్యంలో మూలబలం అంటే అర్థం. సాంఖ్య దర్శనం అంటే ఇది. ఇక తారక పద్ధతిగా చూస్తే ధరించేవాడు కదా, అశరీరి గురువు బలాన్ని పొందినవాడు ఎవరో వాడు మూలబలాన్ని పొందినటువంటి వాడు. అశరీరి గురువు ఎవరో వీటన్నింటినీ అధిగమించిన వాడు. మూలాధార చక్రం కట్టుకుంటే సహస్రారం దాకా విచారణ చేసి అవి లేనివే వాటిని అధిగమించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. వాడిని తెలుసుకుంటున్నదంతా ఎరుకే. ఆ లోపల ఉన్న చక్రాలు వాటి గతులను తెలుసుకుంటున్నది ఎరుకే. ఈ సర్వమును తెలుసుకుంటున్నది ఎరుకే. మళ్ళీ అమనస్క పద్ధతిగా తారక పద్ధతిని అయిపోయి అమనస్క పద్ధతిగా నేను తను అనే భేద సిద్ధిని పొందినవాడు. నేను లేదు, తను లేదు. తానని అంటున్నదేమో బ్రహ్మాండంగా ఉన్న ఈశ్వరుడు, నేనంటున్నదేమో శరీరంగా ఉన్నది. ఈ రెండూ లేవు. వ్యష్టి సమిష్టులు 2 ఉన్నప్పటికీ ఆ రెండింటికి కారణమైనది ఒకటి ఉంది. ఆ కారణమైనది గనక లేకుండా పోతే ఈ నీ పుట్టుక నుంచి నువ్వు మరణించే వరకు జరుగుతున్న సర్వ వ్యవహారము కల వంటిదేనని తెలిస్తే, ఈ వ్యవహారములు ఈ పేరుకు సంబంధించినవి అసలు తానే లేకుండా తాను లేడు, నేను లేడు. లేనటువంటి పేరంతా దేనికి పెట్టారు? పేరు ఇదంతా శరీరానికి పెట్టారు. అసలైనటువంటి చైతన్యంగా ఉన్నదేమో దానికి పేరు లేదు. అది ఉంటేనే దీన్ని నడిపిస్తుంది. కానీ జనాలు చూసే వాళ్ళంతా మామూలుగా వ్యవహార పద్ధతిలో ఉండే వాళ్ళంతా శరీరాన్ని గుర్తుపట్టి అదిగో వెంకటయ్య, ఇదిగో నారాయణ, అదిగో ఆయన పలానా ఆయన అని శరీరాలను గుర్తుపట్టి పలానా అంటున్నారు. ఆ పలానా శరీరంలో నేనని భావిస్తున్నదేమో చైతన్యంగా ఉన్నది. అది అంతటా ఉన్నటువంటి సర్వవ్యాప్తి చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ పద్ధతిగా వ్యష్టి సమిష్టిలు విచారిస్తే ఈ పంచీకరణ ద్వారా తెలియబడుతుంది. నీకు పిండాండ బ్రహ్మాండ విచారణ అంతా తెలియబడితే ఇంకా ఆ తర్వాత సాంఖ్యం అయిపోయి తారకం తెలిస్తే మరి నీలో ఉన్నటువంటి చక్రాలు వాటికి అధిదేవతలుగా ఉన్నవి ఈ పైన చెప్పినటువంటివన్నీ త్రిమూర్తులు, త్రిశక్తులు, ఆదిశక్తి, పరాశక్తి అన్ని నీలోనే ఉన్నాయి. ఎక్కడో వేరుగా లేవు. నీకు తెలియబడకపోవడం వల్ల నీ విచారణ పద్ధతిలో ఇట్లా తెలుసుకొని అధిగమించేటువంటి పద్ధతి లేకపోవడం వల్ల ఉన్నావు. అంటే గురువు అశరీరి గురువు అంటే ఎవరో చెప్పారు పై లైన్లోనే. అశరీరి గురువు బలాన్ని ఎవరు పొందాడంటే ఎవరో ఆ మూల బలాన్ని తెలుసుకొని దాన్ని దాటినటువంటి వాడు అశరీరుడు అయినటువంటి గురువు. కాబట్టి ఈ అద్వైత సిద్ధి ఏదుందో నేను తాను అనేటువంటి అభేద సిద్ధిని పొందినవాడు ఎవరైతే ఉన్నాడో ఈ రెండు భేదంగా లేవు. నేననేది కానీ సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండం అనేది కానీ ఈ రెండు వేరుగా లేవని ఎవరైతే అభేద సిద్ధిని పొంది ఉన్నారో ఇంక తనకంటే అన్యంగా ఏది కనపడదు. ఇంకా కనపడేటువంటి సర్వప్రపంచము, కనపడేటువంటి సర్వజీవులు, కనపడేటువంటి సర్వమానవులు వేరువేరు రూపాలతో అట్లా శరీరాలతో కనపడుతున్నారు తప్ప ఒక్కటే ఉన్నది బ్రహ్మాండం అంతా నిండి చైతన్యము అని ఎవరైతే ఆ అభేద సిద్ధిని పొంది ఉన్నారో విభజన లేకుండా పోయినటువంటి అద్వైత సిద్ధి ఏదైతే ఉన్నదో ఒక్కటే ఉన్నది ఒక్కటే. అదే మూలము. దానివల్ల ఈ జగత్తు వచ్చింది. ఆ మూలాన్ని కూడా దాటితే అది లేదు, ఇది లేదు.
కేవలం ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటిది తెలుస్తుంది. ఏది మూలము అనేది తెలవడమే ఏకత్వంగా ఉన్న అద్వైత స్థితి బంధనం. తురీయ స్థితి యందు నిలకడ చెందిన వాడెవరో, ఆ తురీయ స్థితిని తెలుసుకొని నిలకడ చెందిన వాడెవరు అంటే ఈ 3 అవస్థల్ని గుర్తిరిగి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. జాగ్రత్తలోనేమో సర్వ వ్యవహారములు చేస్తున్నావు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు. మళ్ళీ స్వప్నంలోనేమో ఇది కల్పించినటువంటిదే. అక్కడ తైజస్సుడు అనేవాడు సూక్ష్మ రూపంలో ఉండి మళ్ళీ కలగంటున్నాడు. అక్కడ గాఢ నిద్ర లేకపోయేసరికి ఈ రెండిటి యొక్క అవగాహనే లేదు. ఈ రెండింటిని కాదు, ఈ సర్వము మరచి ప్రపంచం అనేటిదే లేదు. నువ్వు ఉన్నావో లేదో కూడా తెలియదు మళ్ళీ మెలకు వచ్చే వరకు. ఆ స్థితిలో అక్కడ సర్వమును మరిచినటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ 3 రకాలైనటువంటి ఈ 3 అవస్థల్లో పొందుతున్నటువంటి వాటి యొక్క అనుభూతుల్ని సాక్షిగా ఉండి గుర్తించగలిగితే నువ్వు తురియ స్థితిలో ఉండి ఈ 3 అవస్థలకి అతీతమైనటువంటి స్థితిలో ఉండి గుర్తించగలిగినట్టు. ఇక దాన్ని కూడా దాటుకునే తుర్యాతీతం అనేదేమో అది గురువు గారి కృప వల్ల జరగాలి. తురియ స్థితిలో అంటే సాక్షిగా ఉండి ఈ 3 అవస్థలను గుర్తించేవాడు కూడా లేకుండా అయిపోయేటువంటి స్థితి తుర్యాతీతం. కాబట్టి తురియ స్థితి యందు నిలకడ చెందిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఏ స్థలంలో ఏ వ్యవహారం ఏది చేస్తున్నప్పటికీ ఆ తురియ స్థితిలో ఉన్నవాడు ఈ 3 అవస్థలు పొందుతున్నటువంటి ఏదైతే భావన చెందుతోందో ఆత్మగా ఉన్నటువంటి స్థితి అదే ప్రత్యేగాత్మగా ఉన్నది. ఈ 3 అవస్థల్ని మీరినటువంటి ప్రత్యేకాత్మ అప్పుడు దీనితో తాయాత్వం చెందకుండా సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ. అట్లాగే బ్రహ్మాండం అంతటినీ కల్పించినప్పటికీ దానికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ. ఆ రెండు ఒక్కటేనని ఎవరైతే తెలుసుకోగలిగి ఉంటారో, ఆ స్థితిలో నిలకడ చెంది ఉంటారో, వ్యవహారం చేస్తున్నప్పటికీ తన మూల స్థితి ఏమిటని తెలిసి ఉంటారో వారికి ఆత్మనిష్ట మూలబలం. ఆ ఆత్మనిష్ట అనే మూలబలంతో ఉంటాడు. సర్వసాక్షిత్వ స్థితి వరకు ఎదిగినటువంటి బ్రహ్మనిష్ఠుడికి బ్రహ్మజ్ఞానమే మూలబలం. తత్వరంచావలోకయేత్ అనేది పరాస్థితి నిర్ణయం ఆశ్రయించినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందిన వారికి అదే వారి యొక్క మూలబలం. పరబ్రహ్మ నిర్ణయము ఏదైతే సృష్టికి కారణమైన బ్రహ్మం అనేది వ్యక్తమైందో దానికి తనకు తానుగా ఏ శక్తి లేదు. పరబ్రహ్మ ప్రకాశం వలనే అది కూడా వ్యక్తం కావాలనే సంకల్పం కలిగి ప్రణవరూపంలో ఆకాశం అనేటువంటి ఓంకార నాదంతో శబ్దాన్ని ఏర్పరిచి మిగిలిన పంచభూతాలను ఏర్పాటు చేసింది. అది కూడా లేనట్టు అది ఆ పరబ్రహ్మ నిర్ణయం ఏ నిర్ణయం వల్ల ఇది వ్యక్తమైంది అనేది తెలిసిన వారికి అదే వారి యొక్క మూలబలం. వారు మళ్ళీ వ్యష్టిగా ప్రవర్తించడానికి దిగి వచ్చేటువంటి స్థితిలో ఉండరు, బ్రహ్మనిష్ఠులైనటువంటి స్థితిలో ఉంటారు. ఈ రీతిగా ఎక్కడికక్కడ అదే మూలబలమైంది. ఆ మూలబలం చేతనే ఈ సర్వము ఎరుకే. ఎక్కడి నుంచి వచ్చిందో దాంట్ నుంచి వచ్చి సర్వము కల్పితమైనటువంటి అనేకమైనటువంటి పేర్లను పొంది అనేకంగా ఈ కనపడుతున్నదంతా ఆ మూలబలమే. కాబట్టి దేనికి అదే మూలబలంగా కనపడుతుంది. అణువును చూస్తే దాని యందు ఉన్న ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ దాని యొక్క పరమాణు స్వరూపం అంతా, దాని యొక్క శక్తి యొక్క ప్రభావం ఇత్యాదులన్నీ కూడా దాని యొక్క మూలబలం. సైన్స్ ప్రకారం చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ విద్యాసాగరరావు గారు సైన్స్ చదువుకోండి డిగ్రీలో. మళ్ళీ వారు వేదాంత పద్ధతిలోకి పోయించి మళ్ళీ ప్రైవేట్గా మళ్ళీ కోర్స్ చేశారు సపరేట్గా. భాష మీద ప్రత్యేకంగా చేశారు. అందువలన ఇక్కడ సైన్స్ అనేటి కూడా అనేక చోట్ల చెప్పారు. ఈ ఫస్ట్ పుట్టినటువంటి ఈ అణువు అనేది పుట్టింది. ఆ అణువు మిగతా అణువులతో చలించి అప్పుడు ఏర్పడినటువంటి విస్ఫోటనం లాంటి విద్యుత్ లాంటి ఓ చర్య జరిగితే అందులో నుంచి పరమాణు స్వరూపంలోంచి ఇది మొత్తం వచ్చింది. దానికి కారణం అదే అనేటువంటి పద్ధతిలో ఇప్పుడు కూడా పరిశోధనలు చేస్తున్నారనుకోండి. మొట్టమొదట ఓ దైవకణం అనేది
ఓ కణం పుట్టింది, ఆ కణంలో జరిగినటువంటి కదలికలో జరిగిన విస్ఫోటనంలో ఇవన్నీ కలిశాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ కలిపి ఆ పరమాణు స్వరూపం. అది ప్రతి ఒక్క వస్తువులో, జగత్తులో ఉన్నటువంటి వస్తువుల్లో కలిసే ఉంది. వాటిలో కదలికలు జరిగితే వాటి పరిణామమే ఇదంతాను అనేటువంటిది సైన్స్ ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఆ అణువు ఏదైతే మొదట పుట్టిందో ఆ అణువు పుట్టడానికి కారణం ఏమి అని దాన్ని కూడా ఇప్పుడు పరిశోధన చేస్తూ ఉన్నారు. దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. అది ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇదంతా ఆటి నుంచి వచ్చినటువంటి మూలబలం శక్తి స్వరూపంలో వచ్చినటువంటి పరమాణు స్వరూపం, దాని శక్తి యొక్క ప్రభావమే ఇత్యాదులన్నీ కూడా దాని మూలబలంలోనే వచ్చాయి. అదే బ్రహ్మాండ పరిధి అందేమో నవగ్రహాలను తిప్పుతున్నటువంటి చైతన్యం మూలబలం. ఆ బ్రహ్మాండ చైతన్యంలో ఏ శక్తి కలుపుతోంది, ఏది రోజు భూమి తిరిగేటట్టు చేస్తోంది, దేనివల్ల ఈ భూమి తిరుగుతుంటే రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి, మళ్ళీ సూర్యుడు చంద్రుడు వాటిని కనపడడం, వాటి దశల్లో ఉంటే ఈ తిరుగుతున్నటువంటి వాటి వల్ల ఈ రోజులు, నెలలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి, ఋతువులు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. వాటి కదలిక వల్ల ఈ ఋతువుల్లో ఆయా సందర్భాల్లో శీతోష్ణ స్థితులు, వర్షాకాల స్థితులు, వేరు ప్రకృతిలోని స్థితులన్నీ జరగడానికి కారణం ఏమిటి? దానిని తిప్పుతున్నటువంటి మూల బలం ఉంది ఒకటి. ఆ చైతన్యం వల్లనే అవి తిరుగుతున్నాయి. ఇలా అనేక విధములుగా అన్వయం చేసిన, ఆధార ఆదేయ పద్ధతిగా అన్వయం చేసిన, కార్యకారణ పద్ధతిగా అదంతా కూడా మూలబలమే, అదంతా ఎరుకే, ఇదంతా బయలులో లేదు. సైన్స్ ప్రకారం తీసుకొని పోయినా ఈ మూలబలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూలబలం చేతనే ఈ బ్రహ్మాండం అంతా నడుస్తోంది. ఆ మూలబలం చేతనే నీలో ఆత్మ ప్రకాశంగా వెలువడి నీ శరీరంలో జరుగుతున్నటువంటి సర్వక్రియలకు దాని ప్రకాశం ఆధారభూతమైంది. మళ్ళా నీలో ఉండే మనసు, బుద్ధి, చిత్తం అనే అంతరంగమేమో జ్ఞానంతో దాన్ని తెలుసుకోలేక అజ్ఞానం చేత కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచాన్ని నిజమనుకొని దానితో తాయాత్మత చెంది అజ్ఞానంలో ఉంది. ఈ పద్ధతిలో విచారణ చేసుకుంటూ పోతే ఈ నవగ్రహాలను తిప్పుతున్నది మూలబలమే. అనేక విధములుగా అన్వయం చేసి ఆధార ఆదేయ పద్ధతిగా అన్వయం చేసిన, కార్యకారణ పద్ధతిగా కారణంగా ఉంటుంది. ఆ కారణమే కార్యంగా పరిణామం చెందింది. కారణరూపంగా ఉన్నప్పుడు సూక్ష్మ స్థితిలో ఉన్నది, కార్యరూపం ధరిస్తే స్థూల స్థితిలో వచ్చినటువంటి జగత్తంతా వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా మూలబలమే, ఇదంతా ఎరుకే, ఇదంతా బయలులో ఈ మూలబలం అనేటువంటి ఎరుక లేదు. ఈ పేజీ కాటికి నిలబెడదాం. మళ్ళా పేజీలో చింతల తోట లేదు, వింతల పుట్టీలు లేదు, ఏమీ లేదు, ఇవన్నీ లేవని కొట్టి ఎట్లా పారేశారో దాంట్లోకి రేపు పోదాం. మంగళం చెప్పన్నా. మంగళం. దశరథ కుమార దానవ సంహార మంగళ నగధీర మంగళంబు నీరజదల నేత్ర నీలతోయద గాత్ర మౌని జనస్తోత్ర మంగళంబు భానుజవర్ధన భక్త జనార్దన మారీచమర్దన మంగళంబు కమలామనంకేల కాంచనమయచేల మహనీయ కులశీల మంగళంబు మన్మధీర మంగళంబు మాధవానంద గోవింద మంగళంబు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసు మంగళంబు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై.
శ్రీ వివేకానంద భండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ.